మనకి 40కి 40 పక్కాగా రావాలి. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఖచ్చితంగా నీకు 40కి 40 పక్కాగా వస్తాయి. సో ఈ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతే నీకు 16 మార్క్స్కి 16 మార్క్స్ పక్కా. సో నార్మల్గా ఇంకా నువ్వు చేయగలను అనుకుంటే నార్మల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఈ నార్మల్ క్వశ్చన్స్ కూడా రాసేసుకుంటాను, చేస్తాను అంటే చేస్తే. ఏంటి మా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ భయపడుతున్నారా? దేనికి భయం? అస్సలు భయపడకండి. అవును, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ టఫ్గానే ఉంటుంది. అయినా నేను చెప్పినటువంటి స్ట్రాటజీ నువ్వు ఫాలో అవుతే 55+ పక్కాగా వస్తాయి. ఓకేనా? ఈ వీడియో మెయిన్లీ మీడియం స్టూడెంట్స్, డల్లర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో ఏంటి ఈ స్ట్రాటజీ అంటే, మనకి మొత్తం 60 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ 60 మార్క్స్లో మన టార్గెట్ 55+ పక్కాగా రావాలి. సో 55+ రావాలి అంటే మెయిన్లీ మనం ఫోకస్ చేయాల్సింది సెక్షన్ సి మీద, సెక్షన్ బి మీద. దీనిలోంచి ఖచ్చితంగా మార్క్స్ అనేవి పోకూడదు, అస్సలు పోకూడదు. సార్ సెక్షన్ సి, సెక్షన్ బి అనేవి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఉంటాయి, కాకపోతే నేను నీకు బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది చెప్తున్నాను. నేను దేన్ని బేస్ చేసి చెప్తున్నాను అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని బాగా అనాలిసిస్ చేశా. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని బాగా అనాలిసిస్ చేసి బాగా ఎక్కువ సార్లు అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేది ఒక ఆర్డర్లో పెట్టాను నీకు. ఓకేనా? ఏది ఎక్కువ సార్లు అడిగాడో అది టాప్లో ఉంటుంది, దాని తర్వాత తక్కువగా ఉన్నది. సో అలాగే ఏవైతే ఎక్కువ సార్లు అడిగాడో అది బాగా టాప్లో పెట్టా. ఓకేనా? సో మనం సెక్షన్ సికి వచ్చేటప్పటికి 16 మార్క్స్ ఉండాలి. ఈ 16 మార్క్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. అండ్ 24 మార్క్స్ సెక్షన్ బి నుంచి 6 క్వశ్చన్స్ రాయాలి, 4 మార్క్స్వి 24 మార్క్స్, ఇవి కూడా మిస్ అవ్వకూడదు. ఓకేనా? మనకి 40కి 40 పక్కాగా రావాలి. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఖచ్చితంగా నీకు 40కి 40 పక్కాగా వస్తాయి. ఓకేనా? సో ఎలా చెయ్యాలి, ఏం చదవాలి అంటే ముందు మనం 8 మార్క్స్ గురించి చూద్దాం. 8 మార్క్స్కి వచ్చేటప్పటికి మనకి బ్లూ ప్రింట్ ప్రకారంగా ప్రీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ లోంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్లో నువ్వు బాగా ఫోకస్ చేయాల్సింది గాల్వానిక్ సెల్ మీద. ఎందుకు గాల్వానిక్ సెల్ అంటున్నాను అంటే, నేను చూసినటువంటి చాలా పేపర్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినది గాల్వానిక్ సెల్ మాత్రమే. సో గాల్వానిక్ సెల్ అడుగుతున్నాడు, అది కూడా ఎలా అడుగుతున్నాడు చూడు. గాల్వానిక్ సెల్ అడిగాడు అంటే నెక్స్ట్ కొలిజన్ థియరీ, మాలిక్యులారిటీ, ఈ కాల్రాస్ లా, ఈ 4గిట్లలోంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ వచ్చినాయి. నేను చాలా పేపర్స్ చూసా, నియర్లీ ఒక 10 పేపర్స్, ఏపీ తెలంగాణ కలిపి మొత్తం ఒక 10 పేపర్స్ చూశాను. మొత్తం అన్నిటిల్లో కూడా ఈ 4 దాటి వెళ్ళడం చాలా రేరు. సో నువ్వు ఏది ఫాలో అవుతావు, ఎలా చదవాలి అనేది కూడా చెప్తున్నాను కూడా చూడు. ఫస్ట్ గాల్వానిక్ సెల్లే చదువు, కిందది కాల్రాస్లా చదువుతానంటే కుదరదు. ఎందుకు అనుకున్నావు? గాల్వానిక్ సెల్ చాలా సార్లు అడిగాడు, కాల్రాస్లా దీంతో కంపేర్ చేస్తే తక్కువ సార్లు అడిగాడు. ఓకేనా? సో గాల్వానిక్ సెల్ ఫస్ట్ చదువు, దాని తర్వాత మాలిక్యులారిటీ ఆర్డర్ చదువు, దాని తర్వాత కొలిజన్ థియరీ క్వశ్చన్ ఉంటుంది కదా, అది కంప్లీట్ చేయి, తర్వాత కాల్రాస్లా చదువు. ఇవి 4 కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఓకేనా, ఇవి 4 బాగా ఇంపార్టెంట్ అనమాట. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవి చదవమంటారా? చదవద్దు, ఇవి చదవద్దు, ఓన్లీ ఇవే చదువు. ఓకేనా? 8 మార్క్స్ ఇవి చదువు. నెక్స్ట్ ఇంకొక 8 మార్క్స్ దేని నుంచి అడుగుతారన్నాను? పీ బ్లాక్ నుంచి అడుగుతారు అని చెప్పా. ఒక 8 మార్క్స్ ఏమో ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, ఇంకొక 8 మార్క్స్ ఏమో పీ బ్లాక్ నుంచి. సో ఈ పీ బ్లాక్ నుంచి ఎక్కువగా అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసి చెప్పా. సో అమోనియా ప్రిపరేషన్, రియాక్షన్స్ చాలా సార్లు అడుగుతున్నాడు. ఓకేనా? అండ్ ఈజీ కూడా. నీకు రియాక్షన్స్ అనేవి గుర్తుపెట్టుకోలేకపోతుంటే నువ్వు కామెంట్ చేయి, రియాక్షన్స్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో నేను ఒక వీడియో చేస్తా. నువ్వు కామెంట్ చేయి చాలు, నేను వీడియో చేస్తా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా అనేది రియాక్షన్స్ని. ఓకేనా? నెక్స్ట్ ఓజోన్ ప్రిపరేషన్ అండ్ రియాక్షన్స్, ఈ క్వశ్చన్ కూడా అడిగాడు. నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్ అండ్ రియాక్షన్స్, ఈ 3 క్వశ్చన్స్ని బాగా ఫోకస్ చేసేవాడు ప్రతి దాంట్లో. ఎక్కువ సార్లు అమోనియా ప్రిపరేషన్, ఓజోన్ ప్రిపరేషన్ అయితే అమోనియా ప్రిపరేషన్ వచ్చేది, లేదు అంటే ఓజోన్ ప్రిపరేషన్ వచ్చేది. ఎక్కువ శాతం అలాగే ఉండేది అనమాట మొత్తం పేపర్స్ని చూస్తే. నెక్స్ట్ నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్ కూడా అడిగేవాడు. ఓకేనా? సో ఇవి చదివితే మ్యాక్సిమం అన్ని సార్లు కూడా నువ్వు రాసేయచ్చు 8 మార్క్స్.
అంటే ఈ ఇయర్ కూడా ఈ మోడల్లోనే ఈ క్వశ్చన్స్ లోంచే మ్యాక్సిమం వస్తుంది ఈ ఇయర్ కూడా. ఓకే, మ్యాక్సిమం వీటిలోంచే వస్తుంది. అందుకని నువ్వు 2 8 మార్క్స్ నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు, ఈ లెసన్ చదివే. ఏ లెసను, మన ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్ చదివేసుకో. ఈ 4 క్వశ్చన్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత నీకు ఈ క్వశ్చన్స్ చదువు. ఈ క్వశ్చన్స్ చదివేస్తే 16 మార్క్స్కి 16 మార్క్స్ పక్కాగా వచ్చేస్తాయి. పక్కా, డ్యామ్ షూర్. 16 మార్క్స్కి 16 మార్క్స్ పక్కా. ఇవి మిస్ అయితే, ఇక్కడ మిస్ అయితే అప్పుడు నువ్వు చదవాలి అనుకుంటే ఇవి చదువు. ఓకేనా? ఎప్పుడు అంటే ఇవి నువ్వు ఒక మీడియం స్టూడెంట్ లేదు డల్లర్ని అనుకుంటే ఇవి అస్సలు చదవద్దు. నువ్వు డల్లర్వి అనుకుంటే అస్సలు చదవద్దు. నేను పర్వాలేదు నేను చదవగలను అనుకున్నావే అనుకో, నేను ఈ 8 మార్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. 4 మార్క్స్ అన్నీ కూడా ఈ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివే. అవి చదివేసిన తర్వాత ఇవి చదవాలి అనుకుంటే, నువ్వు ముందు ఇవి చదివేసి తర్వాత మళ్ళీ ఇవి చదివేస్తాను అన్నావు అనుకో, టైం వేస్ట్ అయిపోద్ది, నువ్వు చదవలేవు. సో ఏం చేస్తావు, ముందు నేను చెప్పినటువంటి ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రతి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చదివిన తర్వాత అప్పుడు నీకు టైం ఉంటే అప్పుడు ఇంపార్టెంట్ చదువు. అప్పటికి కంప్లీట్ అయిపోయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనుకున్నప్పుడు మాత్రమే నార్మల్ క్వశ్చన్స్ చదువు. ఓకేనా? సో నీకు అన్ని క్వశ్చన్స్ నేను టైప్ చేసి పెట్టా. సో ప్రతి క్వశ్చన్ కూడా చేసుకో. సో ఈ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతే నీకు 16 మార్క్స్కి 16 మార్క్స్ పక్కా. నేను ఇంకొక 8 మార్క్స్ క్వశ్చన్ ఆర్గానిక్ నుంచి వస్తుంది, ఆ ఆర్గానిక్ క్వశ్చన్ని పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే ఎక్కువ మంది ఆర్గానిక్ రియాక్షన్స్లో మిస్టేక్స్ వచ్చేస్తాయి ఒకటి. సెకండ్ పాయింట్, ఆర్గానిక్ రియాక్షన్స్ని గుర్తుపెట్టుకోలేరు. ఓకేనా? అది ఒక రీజన్. సో అందుకనే ఆర్గానిక్ రియాక్షన్స్లో ఇంపార్టెంట్ ఏంటి అనేది పెట్టలేదు, డిస్ప్లే చేయలేదు. కానీ నాకు ఆర్గానిక్ రియాక్షన్స్ కూడా ఇంపార్టెంట్ కావాలి సార్ అన్నావు అనుకో, నేను ఈ పీడిఎఫ్తో పాటు మన వాట్సాప్ ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ పెడతా. ఓకేనా? ఆర్గానిక్ 2 మార్క్స్ అన్నీ కూడా పెడతాను, అవి దాంట్లో చూసుకో. సో వాట్సాప్ ఛానల్లో ఒకసారి వెళ్ళి చూడు, ఇంపార్టెంట్ ఆర్గానిక్ క్వశ్చన్స్ కూడా కనబడతాయి నీకు. ఓకేనా? సో ఇవి 2 చదివేస్తాయి. ఈ పీ బ్లాక్ ఎలక్ట్రోకెమిస్ట్రీ కంప్లీట్ అయిపోతే నీకు అక్కడికి 16 మార్క్స్ పక్కాగా వచ్చేస్తాయి, వాటిలోంచే డ్యామ్ షూర్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ 4 మార్క్స్ వచ్చేద్దాం. 8 మార్క్స్ 2 క్వశ్చన్స్ రాసేస్తాం, మనకి ఆల్రెడీ 16 మార్క్స్ వచ్చేసినాయి. ఇప్పుడు 4 మార్క్స్ ఫోకస్ చేద్దాం. నేను పేపర్స్ చూసానని చెప్పాను కదా, పేపర్స్లో క్వశ్చన్స్ ఏ మోడల్లో అడుగుతున్నాడంటే మెయిన్లీ చాలా పేపర్స్లో హైబ్రిడైజేషన్ రిలేటెడ్లో అడిగాడు. హైబ్రిడైజేషన్ రిలేటెడ్ లైక్ XEF2 హైబ్రిడైజేషన్ కానీ, అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లైక్ స్ట్రక్చర్ ఏ మోడల్లో ఉంటుంది, వాటి యొక్క ప్రిపరేషన్స్ ఏ మోడల్లో వస్తాయి, అవే ఫోకస్ చేశాడు చాలా పేపర్స్లో. సో XEF2 XEF4 ప్రిపరేషన్స్ స్ట్రక్చర్స్, XeO3 XeOF4 ప్రిపరేషన్స్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ XeF2 XeF4 FCF6 రియాక్షన్స్ విత్ వాటర్. ఇది కూడా చదువు. నువ్వు ఇవి ఫోకస్ చేస్తావు. నేను చూసిన దాన్ని బేస్ చేసి చెప్తున్నాను, అనాలిసిస్ చేసి చెప్తున్నాను అనమాట. ఇవే బాగా ఫోకస్ చేస్తాడు. సో దీని మీద బాగా ఫోకస్ చేయి, ఇవి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈసారి కూడా ఛాన్స్ ఉంది, అడిగేటువంటి ఛాన్స్ ఈ స్ట్రక్చర్స్ మీద అడిగేటువంటి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో అది చూసుకో. సో దాని తర్వాత నువ్వు చూడాలి అనుకుంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి కవర్ చేయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నార్మల్ క్వశ్చన్స్ చదువు. ముందు ఎప్పుడు కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేసి ప్రతి లెసన్ నుండి కూడా. సో ఇవి చదివితే నీకు ఒక 4 మార్క్ పక్కాగా వస్తుంది. నెక్స్ట్ ఏం చదవాలి అంటే సాలిడ్ స్టేట్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏం క్వశ్చన్ అడుగుతాడు అంటే బ్రాగ్స్ ఈక్వేషన్. ఇది నువ్వు ఒక 5 పేపర్లు చూసావు అనుకో, 5 పేపర్లో 5 ప్రీవియస్ పేపర్లు చూస్తే 4 ప్రీవియస్ పేపర్లో బ్రాగ్స్ ఈక్వేషన్ కనబడుతుంది. బ్రాగ్స్ ఈక్వేషను ఆ మోడల్లో కనబడుతుంది. అంత ఇంపార్టెంట్ అనమాట బ్రాగ్స్ ఈక్వేషన్. ఇంకా ఆ లెసన్లో ఇవ్వడానికి కూడా వేరేది లేదు. ఓకేనా? సో ఇన్ కేస్ ఇవ్వాలి అనుకున్నాడు అంటే ఎన్ టైప్, పీ టైప్ సెమీ కండక్టర్స్ అడుగుతున్నాడు, ఫ్రెంకెల్ డిఫెక్ట్, స్కాట్కీ డిఫెక్ట్. ఈ మోడల్లో ఈ 3 క్వశ్చన్స్ ని బాగా ఫోకస్ చేస్తున్నాడు. ఈ 3 కూడా బాగా అడిగేది బ్రాగ్స్ ఈక్వేషన్. సో బ్రాగ్స్ ఈక్వేషన్ నువ్వు ఖచ్చితంగా చదువు, కన్ఫామ్గా చదవాలి. ఓకేనా? పాసిబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. సో ఇవి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి? ఎఫ్ సెంటర్స్, యాంటీఫెర్రోమాగ్నెటిజం, క్రిస్టల్ లాటిస్, యూనిట్ సెల్, ఇంకా వై అయానిక్ సాలిడ్స్ ఆర్ హార్డ్ అండ్ బ్రిటల్. నువ్వు ఇది చదివేసిన తర్వాత చదవాలి అనుకుంటే ఇది కూడా చదివే, కంప్లీట్ అయిపోతుంది. అండ్ నార్మల్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి అవి కూడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్ సర్ఫేస్ కెమిస్ట్రీ. సర్ఫేస్ కెమిస్ట్రీలో బాగా అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్జార్ప్షన్, అంటే ఫిజిజార్ప్షన్, కెమిసార్ప్షన్ ఉంటుంది కదా,
ఆ క్వశ్చన్ పక్కాగా చదువుకోవాలి నువ్వు. ఆ క్వశ్చన్ చదవకుండా నువ్వు ఎగ్జామ్కి వెళ్ళకూడదు. ఓకేనా? ఆ క్వశ్చన్ పక్కాగా చదువు. తర్వాత కెటాలిసిస్ గురించి చదువు. కెటాలిసిస్ నెక్స్ట్ ఎంఎల్ సెల్స్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్, ఇది కూడా కొద్దిగా కవర్ చేయి. సో ఈ క్వశ్చన్స్ చదివేసిన తర్వాత నువ్వు ఇంకా చదవాలి అనుకుంటే, ఇంకా నేను ఒక క్వశ్చన్ ఎక్స్ట్రాగా చదవాలి అనుకుంటే ఫర్ ఎంజైమ్ కెటలైజ్డ్ రియాక్షన్స్ చదువు. తర్వాత మిస్సెల్స్ ఫార్మేషన్ కూడా ఇంపార్టెంట్. ఈ 5 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 5 క్వశ్చన్స్లో ఈ 3 క్వశ్చన్స్ అనేవి బాగా ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్స్ కూడా కవర్ చేసి ఈ టైంలోనే. ఓకేనా? సో నెక్స్ట్ అయిపోయింది మెటలర్జీలో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి? రోస్టింగ్ క్యాల్సినేషన్ పక్కా క్వశ్చన్. ఈసారి ఏపీలో అన్న పడిపోద్ది, తెలంగాణలో అన్న పడిపోద్ది క్వశ్చన్ ఇది. ఏపీలో అన్న పడిపోద్ది, తెలంగాణ పేపర్లో అన్న పడిపోద్ది ఖచ్చితం. అది నేను చెప్పేటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకో. ఏపీలో సగం ఉంటాయి, తెలంగాణలో సగం ఉంటాయి, తెలంగాణ పేపర్లో సగం ఉంటాయి. అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను రెండింటిని అనాలిసిస్ చేసి చెప్పాను మొత్తం. సో ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్ కూడా బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ అల్యూమినియం ఫ్రమ్ బాక్సైట్, జింక్ ఫ్రమ్ జింక్ బ్లెండ్. నేను ఈ అల్యూమినియం ఫ్రమ్ బాక్సైట్, జింక్ ఫ్రమ్ జింక్ బ్లెండ్ కొద్ది కష్టంగా అనిపిస్తుంది, ఈజీగా చెప్పండి అంటే నువ్వు వెళ్ళి కామెంట్ చేయి. నీకు ఏ క్వశ్చన్ కష్టంగా అనిపిస్తున్నా వెళ్ళి కామెంట్ చేయి. ఆ క్వశ్చన్ ఏదో ఒక టైంలో నీకు అందించడానికి ట్రై చేస్తా. ఓకేనా? సో ఇది. సో నెక్స్ట్ ఇవి మిస్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకేమున్నాయంటే జోన్ రిఫైనింగ్ ఉంది, పోలింగ్, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్, వేపర్ ఫేజ్ రిఫైనింగ్. ఇది ఏంటి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి బాగా ఇంపార్టెంట్. వీటిలోంచే పాసిబిలిటీస్ ఎక్కువ. నీకు పేపర్ టఫ్ చేయాలి అనుకుంటే వీటిలోంచి వస్తాయి. నీకు పేపర్ టఫ్ చేయాలి అనుకున్నాడా అప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లోంచి వస్తాయి. ఓకేనా? లేదు అంటే నార్మల్గా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లోంచే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో ఓకే. దీని తర్వాత కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వెర్నర్స్ థియరీ, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఐయుపాక్ నేమ్స్ ఉంటాయి. 2 క్వశ్చన్లు ఉంటాయి ఐయుపాక్ నేమ్స్ మీద. ఆ ఐయుపాక్ నేమ్స్ క్వశ్చన్స్ చదువు. వెర్నర్స్ థియరీ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఎందుకంటే వెర్నర్స్ థియరీ చాలా సార్లు అడిగాడు. ఓకేనా? సో వెర్నర్స్ థియరీ బాగా చదువు. తర్వాత ఐయుపాక్ నేమ్స్ మీద కూడా బాగా ఫోకస్ చేయి. అండ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మీద కూడా ఫోకస్ చేయి. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లైగాండ్ అంటే ఏంటి, సెంట్రల్ మెటల్ అయాన్ అంటే ఏంటి అనేది అది చూస్తాడు. నార్మల్ క్వశ్చన్స్ హోమోలెప్టిక్ కాంప్లెక్సెస్, హెటరోలెప్టిక్ కాంప్లెక్సెస్ అవి కూడా అబ్జర్వ్ చేయి. అండ్ నీకు క్వశ్చన్స్ అడగాలి అంటే లాంథనాయిడ్ కాంట్రాక్షన్ అంటే ఏంటి, కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి, కోఆర్డినేషన్ ఎంటిటీ అంటే ఏంటి, ఇది ఎప్పుడు అడుగుతాడు, నీకు క్వశ్చన్ పేపర్ టచ్ చేయాలి అంటే అడగొచ్చు. ఆ పాసిబిలిటీ ఉంది. ఓకేనా? నెక్స్ట్ బయోమాలిక్యూల్స్లోకి వచ్చేటప్పటికి వైటమిన్స్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ADEK వైటమిన్స్కి సంబంధించి బాక్స్ ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే, దాన్నే చదువు. దాని తర్వాత ఏ క్వశ్చన్ చదువుతావు, హార్మోన్స్ రిలేటెడ్లో క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా? ఆ హార్మోన్స్ క్వశ్చన్ చదువు. తర్వాత డీనేచరేషన్ ఆఫ్ ప్రోటీన్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, ఆ క్వశ్చన్ కంప్లీట్ చేయి. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇది చదివేసిన తర్వాత నాకు ఇంకా టైం ఉంది అంటే అప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజు, ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్, జెట్టర్ అయాన్, వీటి గురించి కంప్లీట్ చేయి. ఓకే. సొల్యూషన్స్లో నీకు పక్కాగా ఒక సమ్ అడుగుతున్నాడు. మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ఏదో ఒక సమ్ ఉంటుంది అక్కడ. ఓకేనా? సో నేను ఏం చేశాను అంటే ఎక్కువ సార్లు ఏ క్వశ్చన్స్ అడిగాడు, సమ్స్ ఏవి అడిగాడు, అది కూడా ఎలా పెట్టాను అంటే ఈ క్వశ్చన్ ఎక్కువ సార్లు అడిగాడు, దీనితో కంపేర్ చేస్తే ఇది తక్కువ సార్లు అడిగాడు, దీనితో కంపేర్ చేస్తే ఇది తక్కువ సార్లు అడిగాడు, దీనితో కంపేర్ చేస్తే ఇది తక్కువ సార్లు అడిగాడు. అలాగే నీకు ఏదైతే ఎక్కువ సార్లు అడిగాడో దాన్ని పైన పెట్టా. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ అన్నిటిని నువ్వెన్ని, ఈ 5 క్వశ్చన్లు ఉన్నాయి, 1 2 3 4, ఇవి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్ తర్వాత ఇదొక క్వశ్చన్, ఇదొక క్వశ్చన్, మొత్తం 6 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్లో 5 క్వశ్చన్స్ సమ్సే. ఈ సమ్స్ అన్నిటిని ఒక చోట రాసుకొని క్లియర్గా నోట్ చేసుకున్నాం అనుకో, అక్కడ కంప్లీట్ చేసేయచ్చు. సో సమ్స్ అన్ని ఒకే చోట ఉంటే 5 క్వశ్చన్స్లోంచే ఎక్కువగా అడుగుతున్నాడు. సో నార్మల్గా ఇంకా నువ్వు చేయగలను అనుకుంటే నార్మల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ఈ నార్మల్ క్వశ్చన్స్ కూడా రాసేసుకుంటాను, చేస్తాను అంటే చేసే, ప్రాబ్లం లేదు. ఓకేనా? సో ముందు అవి ఫోకస్ చేయి. సో ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి నువ్వు వీడియో పాస్ చేసి చూడాలి అనుకుంటే చూసుకోవచ్చు. లేదు నేను ఈ పీడిఎఫ్ని నీకు ఈ క్వశ్చన్స్ని ఇంకా వాట్సాప్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాం. సో వాట్సాప్ ఛానల్ ఉంటుంది మనది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్తో నువ్వు వెళ్ళావు అనుకో, ఇవి నీకు అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? మొత్తం క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. ఓకే.
సో ఇవి సొల్యూషన్స్కి సంబంధించి క్లియర్ కదా. సో ఇవి చదివితే 4 మార్క్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. 8 మార్క్స్ అన్నీ కూడా క్లియర్. 2 మార్క్స్కి వచ్చేటప్పటికి నీకు వాట్సాప్ ఛానల్లో ఇంపార్టెంట్ అన్నీ పెట్టాను, అవి క్లియర్గా చదువు. ముందు 4 మార్క్స్ 8 మార్క్స్ కంప్లీట్ చేసి, ఈ 4 మార్క్స్ 8 మార్క్స్ కంప్లీట్ చేస్తే, నేను చెప్పినటువంటివి కంప్లీట్ చేస్తే నీకు 40కి 40 పక్కా. 2 మార్క్స్ కూడా బాగా ఇంపార్టెంట్ ఏంటి అనేది నేను వాట్సాప్ ఛానల్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయి. అండ్ నీకేమైనా క్వశ్చన్స్ కావాలి, ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే వెళ్ళి కామెంట్ చేయి. నాకు మ్యాక్సిమం ట్రై చేస్తాను, కుదిరినంత వరకు ట్రై చేసి నీకు వీడియో చేస్తాను, అది ఈజీగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.